నమస్కారం. మనకిష్టమైన వ్యక్తి ఒకరు, మనకి ఇష్టం లేని వ్యక్తి ఒకరు. ఇద్దరూ ఒకేసారి మన ఇంటికి వచ్చారనుకోండి. సాధారణంగా ఏమవుతుంది? మనకిష్టమైన వ్యక్తితో చాలా స్వేచ్ఛగా మాట్లాడతాం. అదే మనకిష్టం లేని వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడతాం. కొన్నిసార్లు అవసరమైనంత మాత్రమే మాట్లాడతాం. కానీ ఎందుకు? ఆ వ్యక్తి వల్లన, లేక ఆ వ్యక్తి గురించి మనకున్న అభిప్రాయం వలన? ఎందుకంటే మనకి ఇష్టం లేని వ్యక్తిని చూసినప్పుడు మనం అతన్ని చూడటం లేదు, అతని గురించి మనం ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని చూస్తున్నాం. అతను గతంలో చెప్పిన మాటలు, చేసిన పనులు, మనకు కలిగించిన అనుభవాలు ఇవన్నీ మధ్యలోకి వస్తాయి. అప్పుడు మనం ఆ వ్యక్తితో మాట్లాడడం లేదు, మనం మనసులో అతని గురించి ముందే ఉన్న అభిప్రాయంతో మాట్లాడుతున్నాం కదా. దీని ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఒక గురువు అనే శిష్యుడు ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో ఒక నది వచ్చింది. అక్కడ ఒక యువతి నది దాటలేక నిలబడి ఉంది. గురువు ఆమెను ఎత్తుకొని నది దాటించి తన దారిలో వెళ్ళిపోయాడు. కానీ శిష్యుడు మాత్రం గంటల తరబడి ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాడు. గురువు గారు ఆమెను ఎలా ఎత్తుకున్నారు అనే సందేహాన్ని అతను వదలలేదు. చివరికి అతను గురువుని అడిగేశాడు, గురుగారు, మీరు ఆమెను ఎలా ఎత్తుకున్నారు? అప్పుడు గురువు నవ్వి, నేను ఆమె బరువుని ఎప్పుడో దింపేశాను, కానీ నువ్వు ఇంకా ఆ బరువుని మోస్తూనే ఉన్నావు అన్నాడు. మన జీవితంలో కూడా ఇలానే జరుగుతుందేమో. ఒక సంఘటన ముగిసిపోతుంది, ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు, కానీ మనం జ్ఞాపకం మాత్రం మిగిలిపోతుంది. ఆ తర్వాత మనం ఆ వ్యక్తిని కలవడం లేదు, ఆ జ్ఞాపకాన్ని కలుస్తున్నాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మన స్పందన ఎక్కడి నుంచి వస్తుంది? గతం నుంచా, లేక ఈ క్షణం నుంచా? ఎందుకంటే గతం నుంచి వచ్చిన స్పందన పాతది, ముందే నిర్ణయించబడిపోయింది. కానీ ఈ క్షణం నుంచి వచ్చిన స్పందన ముందే నిర్ణయించబడలేదు, అది కొత్తది. అప్పుడు మనం గతానికి స్పందించడం లేదు, ఆ క్షణానికి స్పందిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ. మన ముందు ఒక గులాబీ ఉందనుకోండి. మనం దాన్ని చూసిన వెంటనే ఇది గులాబీ, ఇది అందంగా ఉంది, నాకు ఇష్టం అని పేరు పెడతాం, అభిప్రాయం ఏర్పరచుకుంటాం. కానీ ఒక క్షణం అది గులాబీ అని కూడా అనకుండా, అందంగా ఉంది అని కూడా అనకుండా, కేవలం చూడటం సాధ్యమా? పేరు లేకుండా, తీర్పు లేకుండా, అభిప్రాయం లేకుండా కేవలం చూడటం. అప్పుడు బహుశా మనం దాన్ని మొదటిసారి చూస్తున్నట్టుగా చూస్తామేమో. అయితే ఒక పువ్వు విషయంలో ఇది సాధ్యమైతే, ఒక మనిషి విషయంలో? అప్పుడు బహుశా ప్రశ్న ఇదేనేమో. క్యాన్ వి మీట్ పీపుల్ యాజ్ దే ఆర్ వితౌట్ ది ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ థాట్స్? మన జ్ఞాపకాలు, మన అభిప్రాయాలు, మన తీర్పులు మధ్యలోకి రాకుండా ఒక మనిషిని అతను ఉన్నట్టుగా చూడగలమా? ఇలాంటివాడు, అలాంటివాడు అని ముందస్తు అభిప్రాయం లేకుండా ఒక మనిషిని కొత్తగా కలవగలమా, మాట్లాడగలమా, చూడగలమా? మీకు ఇలా చేయడంలో ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏమిటి? కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.